ఆ టౌన్ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నిరుపేదలే కాదు, బడా బాబులు సైతం నిజాం సాగర్ ప్రధాన కాలువను నామరూపా లేకుండా చేసేశారు. కాలువ గట్టుపైన అక్రమ కట్టడాలు వెలిశాయి. ఏటికేడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో నిజాం సాగర్ ప్రధాన కాలువ ఆనవాళ్లు కోల్పోతోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణాన్ని ఆనుకుని నిజాం సాగర్ ప్రధాన కాలువలున్నాయి. ఈ కాలువలను అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకానికి స్థిరీకరించారు. 4 ప్రధాన డిస్ట్రిబ్యూటరీలు ఉండగా D82/2 కాలువ ఆర్మూర్ మధ్యలో నుంచి వెళుతుంది. సుమారు 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువలో సుమారు 3 కిలోమీటర్ల మేర అక్రమ నిర్మాణాలతో కబ్జాకు గురైంది. నిజాం సాగర్ ప్రధాన కాలువ నుంచి ఫత్తేపూర్ వరకు ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలి. కాలువ ఇరువైపులా 200 అడుగుల వెడల్పు ఉండాలి. ఇరువైపులా కట్ట కనీసం 30 అడుగులు ఉండాలి. కానీ ఆనవాళ్లు కనిపించకుండా కబ్జాదారులు ఆక్రమించారు. కాలువ గట్లపై వ్యాపార సముదాయాలు వెలిశాయి. కొన్నేళ్లుగా కాలువలు కబ్జాకు గురవుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. పైగా కబ్జాలకు మద్దతు తెలిపినట్లు ఇంటి నెంబర్లు సైతం కేటాయించారు మున్సిపల్ అధికారులు. అవే ఇంటి నెంబర్లతో విద్యుత్ మీటర్లు అమర్చుకుని అక్రమ కట్టడాలను సక్రమం చేసుకుంటున్నారని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. కెనాల్ మీద కబ్జాలు వేసేసుకొని ఏదైతే ఇక్కడ తెలంగాణకు వరప్రదాయన నిజాం సాగర్ అనుకుంటామో ఆ రైతులకి పంట నీళ్లు పోతేనే, కెనాల్ ద్వారా నీళ్లు పోతేనే ఇలా పంటలు పండుతాయి. ఇందులో మళ్ళీ ఈ నీళ్ళు వస్తాయా రావనే, ఎందుకంటే పాలకులు దీని గురించి మర్చిపోతే మాత్రం భవిష్యత్తులో నీళ్ళు కూడా రావడం కష్టమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణము ఈ కబ్జాల మీద దృష్టి పెట్టాలా, నిజాం సాగర్ కెనాల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అనుమతులు లేని నిర్మాణాలతో ఆర్మూర్లోని నిజాం సాగర్ కాలువగట్లు బలహీనపడ్డాయి. గతంలో ఓ కట్ట తెగి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. అయినా సరే కొరడా జుడిపించలేదు మున్సిపల్ అధికారులు. 3 కిలోమీటర్ల పరిధిలో 683 అక్రమ నిర్మాణాలు జరిగినట్లు లెక్కలు తేల్చి కలెక్టర్కు నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కాలువ గట్లు ఎప్పుడు తెగుతాయోననే ఆందోళనలో రైతులున్నారు. కబ్జాదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా ఉండడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కెనాల్ కట్ట తెగి మరి ఏదైతే ఇప్పుడు మన క్లాక్ టవర్ ఉందో ఆ క్లాక్ టవర్ నుంచి మరి ఇక్కడ లాస్ట్కు జిరేత్ నగర్ పోయే తోవరకు గుడక గన్లు పడి ఇళ్లకు నీళ్లు పోయి మరి మనుషులు చనిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మరి అట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ 3 డిపార్ట్మెంట్లు కలిపి అనునిత్యంగా ఈ కాలువను ఉన్నటువంటి పొదలు, చెట్లను అన్ని తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆర్మూర్లో నిజాం సాగర్ ప్రధాన కాలువ కబ్జాలపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలి. గతంలో కాలువ కట్ట తెగడంతో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.